హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను గోధుమ పిండితో ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్ ఐటమ్. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీ తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. నేను ఆర్గానిక్ గోధుమ పిండిని వాడుతున్నాను. మీకు ఏ బ్రాండ్ అవైలబుల్లో ఉంటే దాన్ని వాడుకోవచ్చు. దీన్ని పక్కా మెజర్మెంట్స్తో చేసుకుంటే స్నాక్ ఐటమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వేడి నూనెను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ వేడి నూనెను యాడ్ చేయడం వలన మన స్నాక్స్ క్రిస్పీగా వస్తాయి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండిని బాగా చేతులతో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు కలిపిన తర్వాత పిండి ముద్దను ఇలా ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా స్నాక్స్ రెడీ అవుతాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోవద్దండి. ఈ వీడియో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను 4 పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీ అనేది మరీ మందంగా కాకుండా ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోండి. అప్పుడే మనకి స్నాక్స్ అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా చపాతీని ఒత్తుకున్న తర్వాత ఇలా చాక్ తీసుకొని మీకు ఏ షేప్లో కావాలనుకుంటున్నారో ఆ షేప్లో ఈ స్నాక్స్ని కట్ చేసుకోండి. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేశాను. డైమండ్ షేప్, రౌండ్ షేప్, మీకు ఎలా కావాలంటే అలా స్క్వేర్ షేప్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇవి మనకి ఏమాత్రం అతుక్కోకుండా ఈజీగా ఈ విధంగా ఊడి వచ్చేస్తాయి. ఈ వీడియోలో చూపించినట్లుగా అలా పలచగా చేసుకోండి. మీరు ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా వస్తుంది మనకి స్నాక్ ఐటమ్ అనేది. ఇదే విధంగా 4 బాల్స్ను కూడా చపాతీలాగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి వేసుకొని చెక్ చేసుకోండి. అది పైకి తేలిందంటే మనకు ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. ఇప్పుడు అన్నింటిని కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒకదానికొకటి అంటుకుంటాయి అనే భయం లేకుండా ఉంటాయి. ఎందుకంటే మనం పొడిపిండిని యూజ్ చేసాం కాబట్టి ఇవి ఒకదానికి ఒకటి అసలు అతుక్కోవు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని అలాగే మిగిలిన స్నాక్స్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చూశారు కదా, లోపల గుల్లగా అలాగే పైన సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు సౌండ్ వింటారని వినిపిస్తున్నానండి. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.